ఇట్లా నిన్ను ఎవరన్నా మోసం చేసిరా? ఏ లేదన్న, ఎవ్వరు ఎవ్వరికి మోసం చేయలే. నువ్వు కొన్ని ఒక రోజులు గుజరాత్ అమ్మాయి ఎందుకో బాధపడ్డావంట. అది గుజరాత్ అమ్మాయి ఉండే, ఒక అమ్మాయి. నిన్న ఎవ్రీ మంత్ మా గవర్నమెంట్ స్కూల్కి $100 వేస్తుండే డిబ్బీ. అవును అవును అవును. అట్లా 8 నెలలు వేసిన ఆ డిబ్బీలో. ఆ డిబ్బీ ఎత్తుకెళ్ళిపోయింది గుజరాత్ అమ్మాయి. ఓకే. అప్పుడు మస్తు బాధ అనిపించింది. అయితే వేరే మా ఫ్రెండ్స్ అందరూ ఆ $800 నేను ఇస్తాను వాళ్ళందరూ ఇచ్చారు. ఓకే. కానీ అమ్మాయి దొరికిందా? గుజరాత్ అమ్మాయి ఉంది. ఏదో గుజరాతీలో మంచి టాలెంటెడ్ పర్సన్స్, బిజినెస్ మైండ్ ఉంటుంది అంటారు. ఏ బిజినెస్ మైండ్? కానీ మిగతా $800 ఇచ్చింది కూడా గుజరాత్ వాళ్ళే కదా. ఓకే, అది అర్థం చేసుకోవాలా. అమ్మాయి అట్లనే, అమ్మాయిని ఏమనకు నువ్వు, ఇక మేము అందరం కలిపేద్దామని పెట్టిండు. ఓకే. అమ్మాయి తర్వాత కనిపించిందా నీకు? మాట్లాడుతుంది అని అడిగినావా? మరి అడిగినావా? తుక్కు ఇట్లా ఏది ఒకటి నువ్వు ఏదో కొన్నప్పుడు చూపించినావు, ఇగో ఇది డిబ్బి కొన్నారు అందరం ముందే అన్నావు. ఓకే. సో తిడితే ఏమన్నది మరి? ఆమెకు అలవాటే, దొంగకి అలవాటే కదా తిట్లు. నువ్వు తిట్టేసినా అంతే, దొంగకి అలవాటే కదా తిట్లు. ఓకే. అయితే నువ్వు అన్నావు కదా లాస్ట్ లో బాధపడ్డావు అని. ఏం లేదు, అమ్మకి మంచిగా లేదు. మనం ఉన్నదే పేరెంట్స్ కి సర్వ్ చేస్తాయి, ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు. అమ్మకి బాగోలేదు అన్నప్పుడు నాకు ఒకటేసారి నేను స్క్వీజ్ అయిపోయినా. ఓకే.